Hi students, this is KL and welcome back to our channel. Students, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ 1 డే స్టడీ ప్లాన్ డిస్కస్ చేద్దాం. మీరు ఈజీగా అయితే 58 to 60 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. అంటే 60 రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, బట్ మినిమం మీరు 58 అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇది ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది. 2025 ఎవరైతే మార్చ్ అండ్ మేలో ఎగ్జామ్స్ రాస్తారో ఎవరికైనా ఇది హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో ఖచ్చితంగా అయితే మీరు ఈజీగా 58+ మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం నేను చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో కెమిస్ట్రీ క్లాసెస్ ఉన్నాయి, 2B క్లాసెస్ ఉన్నాయి, 2A క్లాసెస్ ఉన్నాయి. ఓకేనా? అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అలాగే పాస్ అవ్వడానికి కావాల్సిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడొచ్చు. ఓకేనా? సో వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, మనకి డిస్ప్లే అవుతుంది కదా ఇంపార్టెంట్ 2, 4 and 8 మార్క్స్ క్వశ్చన్స్ అని. సో ఏదైతే చాప్టర్ ఉందో ఇప్పుడు మీకు మీ దగ్గర ఉండే ఈ సిలబస్ ఉందో దాని బేస్డ్ ఆన్ మీకు ఓకేనా చాప్టర్ వైజ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ 4 మార్క్స్ ఉండే చాప్టర్లో 2 మార్క్స్ కూడా అప్పుడప్పుడు రావడానికి ఛాన్స్ ఉంటుంది, బట్ అవి కూడా రాసేసాను. ఓకేనా? మీకు పాసిబుల్ ఉన్నంత వరకు చదవండి. ఇక్కడ సాలిడ్ స్టేట్ తీసుకుంటే ఫస్ట్ ఓకేనా 2 అంత ఇంపార్టెంట్ అయితే కాదు. నేను చెప్పింది క్లారిటీగా వినండి, వింటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. ఒక 10 minutes కానీ మీరు టైం కేటాయిస్తే మాత్రం మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈజీగా కెమిస్ట్రీలో మార్క్స్ అయితే మీరు ఫుల్ మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. ఓకేనా? సో అలాగే ఇక్కడ చూడండి ఎఫ్ సెంటర్స్ స్టూడెంట్స్ ఇక్కడ 2 మార్క్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఓకేనా ఇన్ కేస్ 4 మార్క్స్ కానీ మిస్ అయితే 2 మార్క్స్ చదువుకుంటే మనం సేఫ్ జోన్లో ఉంటాం. ఇవి లాస్ట్లో చదువుకోండి. ఓకేనా? ఇందులో షార్ట్కి ఫ్రంకిలు రెండు కలిపి ఒక 4 మార్క్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇవి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 4 మార్క్స్ ఇంపార్టెంట్. బ్రాగ్స్ ఈక్వేషను ఓకేనా, సెమీ కండక్టర్స్ N టైప్ P టైప్ ఉన్నాయి కదా. సో ఈ రెండు చదువుకుంటే మాత్రం పక్కాగా మీకు ఒక 4 మార్క్స్ అయితే వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సొల్యూషన్స్ తీసుకుంటే సొల్యూషన్స్లో మీకు ఇంపార్టెంట్ ఏంటంటే 2 మార్క్స్ అండి. ఒక 2 మార్క్స్ వస్తుంది, 4 మార్క్స్ వస్తుంది కనుక 2 మార్క్స్ అన్నీ చదవాల్సిందే. మరి దీంట్లో అయితే మీరు కాంప్రమైజ్ అవ్వకండి. కాంప్రమైజ్ అయ్యారంటే మార్క్స్ పోతాయి. ఓకేనా? సో ఈ 2 మార్క్స్ అన్నీ చేయండి, ఎందుకంటే ఇవన్నీ మ్యాక్సిమం ఇంపార్టెంట్గా ఇచ్చాను. ఓకేనా? దేన్ని విడిచిపెట్టొద్దు, ఎందుకంటే పేపర్లో మీకు ఏదో 1 or 2 మార్క్స్ అయితే కొంచెం డిఫికల్ట్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇవన్నీ చేస్తే మాత్రం మీరు ఈజీగా 9 మినిమం 9 అయితే మీరు అటెంప్ట్ చేయగలరు 2 మార్క్స్. ఓకేనా? ఇవి 2 మార్క్స్ అండి దేంట్లో సొల్యూషన్స్లో. ఓకేనా? అన్నీ మీకు వచ్చినాయి. 1 or 2 ఎక్కడైనా రాకపోతే అవి కూడా నేర్చుకోండి, చాలా ఈజీ అనమాట ఇవన్నీ. నెక్స్ట్ పేజ్ చూద్దాం స్టూడెంట్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4 మార్క్స్ కనిపిస్తున్నాయి. ఇందులో 4 మార్క్స్లో మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా? సో చేయాల్సిందే, మరి తప్పదు. చాలా ఈజీగా ఉంటాయి. డైరెక్ట్ ఫార్ములా వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేసేయండి. మాలిక్యులర్ వెయిట్స్ కొంచెం క్యాలిక్యులేట్ చేయడం రావాలి. ఓకేనా? ఈ నార్మల్గా వచ్చే క్వశ్చన్స్ సరే పాజిటివ్ డీవియేషన్ నెగిటివ్ డీవియేషన్ అవి అంతగా ఇప్పుడు అడగట్లేదు. ఓకేనా? బట్ అయితే నేను మీరు సేఫ్ జోన్లో ఉండడం కోసం అవి కూడా ఇచ్చాను, ఎందుకంటే పాజిటివ్ డీవియేషన్ నెగిటివ్ డీవియేషన్ మీకు ఒకటి వచ్చింది అనుకోండి, ఒకటి వచ్చేస్తుంది, అందుకని. ఇక్కడ 17th వన్ ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు. ఈ 17th వన్ ఒకటి నేర్చుకోండి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ రిపీటెడ్ ప్రాబ్లమ్సే కనుక దేన్ని మీరు విడిచిపెట్టద్దు. ఓకేనా? చూడండి క్లియర్గా మీకు డిస్ప్లే అవుతుంది, ఒకసారి చూడండి. ఓకేనా? వీటిని అయితే మీరు విడిచిపెట్టద్దు. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఓకేనా 2 + 8 మార్క్స్ అండ్ 10 మార్క్స్ అండి. సో ఇందులో మీకు 2 మార్క్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ కెమికల్ కైనెటిక్స్ ఇది ఒకటే కాదు, తక్కువ 2 మార్క్స్ ఉంటాయి. ఓకేనా? ఈ 2 మార్క్స్ మీరు చేసిస్తే సరిపోతుంది, ఏదైనా ఒకటి రావచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి 8 మార్క్స్ అంటే మీకు డైరెక్ట్గా 8 మార్క్స్ రావు. బట్ ఇందులో ఇందులో ఒక క్వశ్చన్కి కెమికల్ కైనెటిక్స్లో ఒక క్వశ్చన్ అనమాట, రెండు అలాగా కలిసి మీకు ఎస్ఐస్ ఇస్తూ ఉంటాడు. బట్ ఇవి నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటే ఆ కాంబినేషన్లో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, ఇంకా రిమైనింగ్ కాల్రస్ లా అని ఎలక్ట్రోలైసిస్ అంటే ఫారడేస్ ఫస్ట్ లా. ఓకేనా? అలాగే ఫ్యూయల్ సెల్స్ కొంచెం ఎక్కువ నేర్చుకోవాలి. మనకి మంచి మార్క్ కావాలనుకుంటే కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సిందే. బట్ ఇందులో ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ అండి. ఈ ప్రాబ్లం దేనికో దానికి కాంబినేషన్లో ఇస్తాడు. అంటే ఫస్ట్ లా కానీ ఫారడే ఫస్ట్ లా కానీ అడిగాడంటే మాత్రం దానికి ఇది కాంబినేషన్లో ఉంటుంది. సో ఈ ప్రాబ్లం కూడా చేయండి. ఓకేనా? విడిచిపెట్టదు. అలాగే నెక్స్ట్ కెమికల్ కైనెటిక్స్కి వచ్చేటప్పుడు కెమికల్ కైనెటిక్స్లో 2 మార్క్స్ ఉన్నాయి. ఓకేనా? అంటే ఇందులో 2 మార్క్స్ రావచ్చు, లేకపోతే ఎలక్ట్రోకెమిస్ట్రీలో 2 మార్క్స్ రావచ్చు. బట్ ఏదో ఒక దాంట్లోంచి 2 మార్క్స్ వస్తుంది. ఓకేనా? 8 మార్క్స్ అంటే ఇందులో ఒక హాఫ్ వస్తుంది, అందులో ఒక హాఫ్ వస్తుంది కనుక మీరు ఇందులో చేయాల్సిందే. ఆర్డరు, మాలిక్యులారిటీ, హాఫ్ లైఫ్ ఆఫ్ రియాక్షన్, ఓకేనా, కొలిజన్ థియరీ,
ఓకే, ఇవి 2 మార్క్స్ ప్రాబ్లమ్స్. ఇవి మీకు ఇక్కడ ప్రాబ్లమ్స్ అని ఇచ్చాం కదా, 1 2 3 4 అనేవి మీరు సేఫ్ జోన్లో ఉండడం కోసం ఇవి హెల్ప్ అవుతాయి. ఎక్కడైనా ఒక 2 మార్క్స్ ప్రాబ్లం డిఫికల్ట్గా వచ్చిందనుకోండి, మీరు చేయగలరు. అంటే రిమైనింగ్ ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే ప్రిపేర్ అయ్యే వాళ్ళు చేయలేరు, అంటే అక్కడ వాళ్ళు దొరికేస్తారు. కనుక కొంచెం మీరు ఓపిక పట్టి ఓకేనా ఇవి చేసుకుంటే మాత్రం సేఫ్ జోన్లో ఉంటారు, అది పక్కా. ఓకేనా, ఎందుకంటే ఒక పేపర్కి మ్యాక్సిమం 1 or 2 మార్క్స్ అది డిఫికల్ట్గా ఉంటాయి. ఎందుకంటే పేపర్ సెట్ చేసే వాళ్ళు ఆ మాత్రం ఇవ్వకపోతే మరి ఇంకా వేస్ట్ కదా. సో ఓకేనా, అందుకు ఇవి చేసుకుంటే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్, మన దగ్గర ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఓకేనా ఐపీఈ స్టడీ మెటీరియల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. పీడిఎఫ్ ఫామ్ అండి. అదేంటంటే మ్యాథ్స్ ఓకేనా 1A 1B 2A 2B ఓకేనా, ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, కెమిస్ట్రీ కూడా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అవైలబుల్గా ఉన్నాయి. బయాలజీ అయితే ప్రజెంట్ మన దగ్గర లేవు. ఓకేనా, వీటి వల్ల బెనిఫిట్ ఏంటంటే మ్యాథ్స్లో మీరు ఈజీగా అప్ టు 75 స్కోర్ చేయొచ్చు, ఫిజిక్స్లో అయితే అప్ టు 60 స్కోర్ చేయొచ్చు, 50 to 60, ఇక్కడ 65 to 75. కెమిస్ట్రీలో అయితే ఓకేనా 50 to 60, 55 రాసాం, బట్ 60 మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇది ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది. ఇక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నెంబర్కి మీకు ఎవరికైనా అవసరం అయితే ఓకేనా, అంటే ఎవరైతే మెయిన్స్ నీట్ ఎక్కువగా ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి ఐపీఈ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది, వాళ్ళు ఈజీగా స్కోర్ చేయడం కోసం ఏవి ఇంపార్టెంటో వాళ్ళకి తెలియదు. కనుక వాళ్ళ కోసం అయితే ఈ పీడిఎఫ్స్ అయితే హెల్ప్ అవుతాయి. ఇక్కడ 4 సబ్జెక్ట్స్ ఓన్లీ 120 రూపీస్ మీరు పే చేస్తే విత్ ఆన్సర్స్ ఉంటాయండి, పంపిస్తారు. ఓకేనా, సో వీడియోలోకి వెళ్దాం. అవసరమైతే మెసేజ్ చేయండి. స్టూడెంట్స్, నెక్స్ట్ చూడండి, ఇది కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ సర్ఫేస్ కెమిస్ట్రీలో అయితే మీకు ఎక్కువగా 4 మార్క్స్ పబ్లిక్లో వస్తున్నా కనుక 4 మార్క్స్ ఇచ్చాం. ఓకేనా, 2 మార్క్స్ లేవు. ఓకేనా, చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్జాప్షన్ ఇందులో. ఓకేనా, ఫిజికల్ అడ్జాప్షన్, కెమికల్ అడ్జాప్షన్, అలాగే కెటాలసిస్, టైప్స్ ఆఫ్ కెటాలసిస్, ఓకేనా, ఎంజైమ్స్, నెక్స్ట్ కొలైడల్. ఇందులో మీకు జనరల్గా ఫస్ట్ 2A ఇంపార్టెంట్ అండి. నేను చెప్పింది మీరు క్లారిటీగా వినండి. ఫస్ట్ 2A ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ 2లో ఏదో ఒకటి వచ్చేస్తుంది. ఇంకా ఆ రెండు కూడా రాకపోతే ఇందులో ఏదో ఒకటి వస్తుంది. ఈ ఎమ్ఎల్సన్స్ ఒకటి ఇంపార్టెంట్. 6th one, ఫస్ట్ 1 2 ఓకేనా, 6th one. ఫస్ట్ ఈ 3 కంప్లీట్ అయ్యాక మిగిలిన మీ ఖాళీ టైంలో మీరు కంప్లీట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ యూనిట్ ఏంటంటే జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. ఇందులో 2 మార్క్స్ అండి. ఇందులో వెయిటేజ్ ఏంటంటే 2 + 4 కనుక ఇందులో 2 మార్క్స్ ఉంటుంది, 4 మార్క్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏవైతే మీకు కనిపిస్తున్నాయో ఈ 2 మార్క్స్ కానీ మీరు కంప్లీట్ చేస్తే 100% ఇందులో 2 మార్క్స్ మీరు అటెంప్ట్ చేయగలరు, అందులో డౌట్ అయితే లేదు. ఓకేనా, చూడండి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ 2 మార్క్స్ అన్నీ ఇంపార్టెంటే. ఓకేనా, అన్ని ఎగ్జామ్స్లో రిపీటెడ్ 2 మార్క్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా అయితే 2 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ 4 మార్క్స్ తీసుకుంటే చూడండి, ఇందులో 3-4 మార్క్స్ ఇచ్చాం. ఓకేనా, అల్యూమినా సెపరేటెడ్ ఫ్రమ్ సిలికా ఇన్ ది బాక్సైట్. ఇది లాస్ట్లో చదవండి. 10th one 11th one. ఓకే, రోస్టింగ్, క్యాల్సినేషను, ఈ ఫ్లోటేషన్ మెథడ్, ఈ 2 నేర్చుకుంటే మాత్రం ఒకటి పక్కగా వస్తాయి. మ్యాక్సిమం ఇంపార్టెంట్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి, క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఓకేనా, అవి కూడా మీకు లింక్స్ ఉంటాయి కనుక అవి కూడా మీరు చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియో చూద్దాం. నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ నెక్స్ట్ చూడండి 15th గ్రూప్ ఎలిమెంట్స్లో మనకి అంటే జనరల్గా పీ బ్లాక్ ఎలిమెంట్స్లో మీకు వెయిటేజ్ ఏంటంటే ఓకేనా 2 మార్క్స్ వస్తాయి, ఒక 4 మార్క్స్ వస్తుంది, ఒక 8 మార్క్స్ వస్తుంది. అంటే మీకు ఎన్ని 16 మార్క్స్ వెయిటేజ్ అండి. అయితే ఏ యూనిట్లోంచి ఏ వస్తాయి అనేది మనకు మ్యాక్సిమం మనం అంటే ఎక్స్పెక్ట్ చేయలేము, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వస్తుంది. బట్ అందుకే కామన్గా 2 మార్క్స్ ఓకేనా 8 మార్క్స్ మీరు చదువుకుంటే అంటే అయ్యే ఈ గ్రూప్స్లో పీ బ్లాక్లో ఏంటంటే అయ్యే 8 మార్క్స్, అయ్యే 4 మార్క్స్ కనుక మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా, సేమే 4 మార్క్స్కి అవే చదువుతారు, 8 మార్క్స్ కూడా అదే చదువుతారు. బట్ కొంచెం ఒక 2-3 అనేది మనం ఎక్సెస్ ఇచ్చాము, బట్ అవి కూడా ప్రిపేర్ అయితే మంచిది. నేను చెప్పేది వినండి, ఏది చదవాలో తర్వాత మీరు లాస్ట్లో ఏది ప్రిపేర్ అవ్వాలో మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, నేను 15th గ్రూప్లో 2 మార్క్స్ అండి, కొంచెం ఎక్కువ ఉంటాయి 15th గ్రూప్లో ఎక్కువ ఉంటాయి, మిగిలిన అన్నింటిలోనూ తక్కువే, మిగిలిన గ్రూప్స్ అన్నింటిలో. నెక్స్ట్ ఇక్కడ 4 మార్క్స్ ఇక్కడ చూడండి, అనామలస్ నేచర్ ఆఫ్ నైట్రోజన్ ఒకటి ఇచ్చాం. బట్ ఇక్కడ PCl5 రియాక్షన్స్ రేర్గా ఎప్పుడో అడిగాడు, బట్ అడిగితే మనం దొరికేస్తాం కనుక ఒకసారి ప్రిపేర్ అవ్వండి, చాలా ఈజీగానే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 8th one తీసుకుంటే ఇక్కడ చూడండి 8th one ఏంటంటే అమ్మోనియా, నైట్రిక్ యాసిడ్, ఈ 2 మీకు తెలిసినవి కనుక ఇక్కడ విత్ ప్రాపర్టీస్ మీకు ఇచ్చాం. అట్ ఎగ్జామ్లో ఏదో ఒకటే ఇస్తాడు, అయితే ప్రాపర్టీస్ లేకపోతే ఓకేనా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇస్తాడు, అదే హ్యాబర్ ప్రాసెస్, ఇక్కడేమో ఆస్ట్వాల్డ్ ప్రాసెస్, ఏదో ఒకటి ఇస్తాడు.
ఎక్కువగా ఈ హ్యాబర్ ప్రాసెస్, ఆస్ట్రాల్ ప్రాసెస్ అడుగుతున్నాడు. బట్ ఇక్కడ ప్రాపర్టీస్ అయితే తక్కువ అడుగుతున్నాడు. బట్ అన్నీ ప్రిపేర్ అవ్వండి, అన్నీ ప్రిపేర్ అయితే బెటర్గా ఉంటుంది. మీకు ఇంకోటి ఏంటంటే కెమిస్ట్రీ కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. బట్ ఇవన్నీ మీరు చదువుకుంటే మాత్రం మీరు ఈఏపీ సెట్లో కూడా, ఈఏపీ సెట్ ఆర్ ఎంసెట్లో కూడా ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, అందుకు ఏది విడిచిపెట్టదు, చదువుకోండి. నెక్స్ట్ 16th గ్రూప్ తీసుకుంటే 16th గ్రూప్లో మీకు ఇక్కడ చూడండి కనిపిస్తున్నాయి 2 మార్క్స్ అయితే చాలా తక్కువ, 2 మార్క్సే ఉన్నాయి. అలాగే 8 మార్క్స్ కూడా ఎన్ని ఇచ్చాం, 2A ఇచ్చాం. ఇందులో కూడా 2A ఉంటాయి. ఏంటంటే ఓజోన్ ఒకటి, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఒకటి. ఈ రెండు చదువుకుంటే ఒకటి పక్కగా పబ్లిక్ ఎగ్జామ్లో ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్ నెక్స్ట్ 17th గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకుంటే 17th గ్రూప్లో కూడా 2 మార్క్స్ చాలా తక్కువ ఇచ్చాం. ఓకేనా. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి మీకు 17th గ్రూప్లో ఓకేనా 2 మార్క్స్ 5 ఉన్నాయి. అలాగే నెక్స్ట్ 4 మార్క్స్ ఆర్ 8 మార్క్స్, ఇవే 8 మార్క్స్, ఇవే 4 మార్క్స్ అండి. సో వీటిని మీరు ప్రిపేర్ అయితే చాలు. ఇందులో ఏంటంటే క్లోరిన్ ప్రిపరేషన్ మెథడ్స్ అడుగుతాడు. సో క్లోరిన్ ప్రిపరేషన్ మెథడ్స్ కానీ మీరు ల్యాబొరేటరీ మెథడ్, ఎలక్ట్రోలైటిక్ మెథడ్ ఈ రెండు చదువుకొని ప్రాపర్టీస్ ఓకేనా ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి. ఇక్కడ NaOH, NH3 స్లాక్డ్ లైమ్, నెక్స్ట్ Na+2O3, అలాగే ఐరన్, అయోడిన్, ఓకేనా H2S, FeSO4 వీటితో ప్రాపర్టీస్ నేర్చుకుంటే ఇందులో ఒక 3 ప్రాపర్టీస్ వరకు అడగడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇవి నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 18th గ్రూప్ తీసుకుంటే 18th గ్రూప్లో మీకు 2 మార్క్స్ కూడా ఇక్కడ తక్కువే, చాలా తక్కువ ఇచ్చాం, 5 ఉన్నాయి. ఇవి చదువుకుంటే చాలు. అలాగే నెక్స్ట్ ఇందులో కూడా 4 మార్క్స్ ఆర్ 8 మార్క్స్. ఇప్పుడు చూడండి ఇందులో ఉండే 5 కాంపౌండ్స్ ఉంటాయి, XCF2, XCF4, XCF6, నెక్స్ట్ XCO3, XCOF4. వీటి యొక్క ప్రిపరేషన్ అండ్ స్ట్రక్చర్స్ కానీ మీరు నేర్చుకుంటే చాలండి. ఓకేనా, వీటి యొక్క ప్రిపరేషనే ప్రాపర్టీస్ కింద వచ్చేస్తుంది, విత్ వాటర్తో ఉంటాయి. అవి కూడా మీరు నేర్చుకోండి, అంటే ఇందులోనే ఉంటాయి. ఇవి నేర్చుకుంటే చాలు. మీకు ఇక్కడ 8 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ ఏదో ఒకటి వస్తుంది. బట్ 2A ఇస్తాడు. ఇప్పుడు XCF2 ఆర్ XCF4 ప్రిపరేషన్ అండ్ స్ట్రక్చర్స్ అడుగుతాడు, లేదంటే అలాగా ఒక 2 అడుగుతుంటాడు. అలాగే నెక్స్ట్ ఇక్కడ D అండ్ F బ్లాక్ తీసుకుంటే దీని యొక్క వెయిటేజ్ ఏంటంటే 4+2 మార్క్స్ కనుక. సో ఇందులో ఫస్ట్ 2 మార్క్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ రిపీటెడ్ చాలా ఎక్కువ ఉన్నాయి కనుక కొంచెం ఎక్కువ ఇచ్చాను. చూడండి ఇక్కడ 1 to 9 2 మార్క్స్ ఇచ్చా. ఈ 9 2 మార్క్స్ మీరు ప్రిపేర్ అయితే సో పక్కాగా మీకు 1 2 మార్క్స్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి నెక్స్ట్ D అండ్ F బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకుంటే ఇక్కడ 4 మార్క్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. 4 మార్క్స్ ఫస్ట్ ఇక్కడ 3 స్టార్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్, అవి చదువుకోండి. ఓకేనా, ఆ తర్వాత 2 స్టార్స్ చదువుకోండి, సింగిల్ స్టార్ నెక్స్ట్ మీరు చదువుకోండి. ఫస్ట్ 3 స్టార్స్ ఉన్నాయి మాత్రం వెరీ 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 ఇంపార్టెంట్ అండి. అంటే వెర్నర్ థియరీ కావచ్చు, అలాగే నెక్స్ట్ ఈ డెఫినేషన్స్ కావచ్చు, IUPAC నేమ్స్ కావచ్చు అడుగుతుంటాడు. ఓకేనా, ఎక్కువగా వెర్నర్ థియరీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ అది ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ చూడండి పాలిమర్స్లో 2 మార్క్స్ అయితే వస్తున్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో 2 మార్క్స్ ఇందులో మనం కంప్లీట్ చేయాల్సిందే. చేస్తే కొంచెం డిఫికల్ట్గానే ఉంటాయి, ఎందుకంటే ఒక పాలిమర్ ఇచ్చేసి వాటికేమో మోనోమర్స్ రాయమండం. బట్ తప్పదు. ఓకేనా, మీకు ఒక్కరికే కాదు, బట్ అందరికీ కష్టమే, కొంచెం హార్డ్గా ఉన్నాయి. మనం ప్రిపేర్ అయితేనే మన క్యాపబిలిటీ ఏంటో తెలుస్తుంది. బట్ ఈజీగా ఉన్నాయి, అందరూ ప్రిపేర్ అవుతారు, మీరే కాదు. ఓకేనా, కనుక కొంచెం హార్డ్గా ఉన్నాయి కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, ఇవి 2 మార్క్స్. ఈ 2 మార్క్స్ ఇక్కడ లాస్ట్ ఇందులోనే 4 మార్క్స్ కూడా ఇందులోనే ఉంది. ఇవి చదువుకుంటే 2 మార్క్స్ లేదంటే 4 మార్క్స్ ఇచ్చినా మీరు ఈజీగా 4 మార్క్స్ కూడా రాసేయచ్చు. ఓకేనా, సో అందుకే ఓకేనా వీటన్నింటినీ కంప్లీట్ చేయండి. ఓకేనా, జనరల్గా ఓకేనా చదవలేమనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ మీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మాత్రం వస్తాయి. ఓకేనా, చేయండి, ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. స్టూడెంట్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి బయోమాలిక్యూల్స్లో మీకు విటమిన్స్ ఓకేనా హార్మోన్స్ ఈ రెండు నేర్చుకుంటే చాలండి. బట్ అడిషనల్గా ఒకటి ఎంజైమ్స్ ఇచ్చాం. ఇక్కడ చూడండి రైట్ నోట్స్ ఆన్ విటమిన్స్ అని ఇచ్చారు. ఇలా ఇస్తే మీరు ఏం చేయొచ్చు అంటే ఇవన్నీ కలిపి రాసేయచ్చు మీ ఇష్టమే. అంటే వాటర్ సాల్యుబుల్ అని, ఫ్యాట్ సాల్యుబుల్ అని, విటమిన్ డెఫినేషన్ రాయాలి. విటమిన్ డెఫినేషన్ రాసేసి 2 టైప్స్ రాసిస్తే సరిపోతుంది ఇక్కడ. అలాగే ఏడీఈకి ఇస్తే ఏడీఈకి రాస్తారు, లేదంటే బీసీలు ఇస్తే బీసీలు అడగట్లేదు, ఏడీఈకి అడుగుతున్నాడు. అలాగే హార్మోన్స్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్, ఇది 4 మార్క్స్. నెక్స్ట్ పేజ్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది కూడా కెమిస్ట్రీ ఎవ్రీడే లైఫ్లో 2 మార్క్స్ అయితే వస్తున్నాయి. సో ఇందులో కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒక 2
క్వశ్చన్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి, తగ్గించడానికి ట్రై చేయొద్దు. నేను ఇచ్చినవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీటిని కంప్లీట్ చేసేయండి, ఓకేనా. యాంటీసెప్టిక్స్, యాంటాసిడ్స్, యాంటీహిస్టమైన్స్, యాంటీబయోటిక్స్, ఫుడ్ ప్రిజర్వేటివ్స్, ఓకేనా, ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్, డిఫరెన్సెస్ బిట్వీన్ సోప్ అండ్ సింథటిక్ డిటర్జెంట్, ఓకేనా, అనాల్జెసిక్స్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంటే కనుక ఎట్టి పరిస్థితులు వీటిని విడిచిపెట్టద్దు. 11 ఇచ్చాం, ఈ 11 కంప్లీట్ చేసి ఇంకా ఏమైనా చదవగలిగితే ఎక్సెస్ చదువుకోండి, లేదంటే మినిమం ఇవి కంప్లీట్ అవ్వాలి. నెక్స్ట్ పేజ్ చూద్దాం. నెక్స్ట్ మనకి 11th ఆర్గానిక్లో ఏంటంటే హ్యాలో ఆల్కెన్స్, హ్యాలో ఎరిన్స్లో ఇవి 2 మార్క్స్ అండి, ఓన్లీ 2 మార్క్స్ ఇవి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాయని 2 మార్క్స్, నెక్స్ట్ 4 మార్క్స్, నెక్స్ట్ 8 మార్క్స్ అలా చూపిస్తాను, ఓకేనా. ఇది 11th యూనిట్లో 2 మార్క్స్. నెక్స్ట్ పేజ్ చూద్దాం, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ CHOలో 2 మార్క్స్ ఇవన్నీ, ఓకే. నేను చెప్పింది వినండి, ఇవన్నీ 2 మార్క్స్, ఓకేనా, తక్కువే ఇచ్చాం. అలాగే నెక్స్ట్ 13th యూనిట్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్లో ఓన్లీ, ఓకేనా, 2 మార్క్సే ఇచ్చాం. అంటే ఇది ఎందుకు ఇవ్వడం అంటే ఏపీ స్టూడెంట్స్కి అయితే ఇవి అవసరం లేదు, వినండి. ఏపీ స్టూడెంట్స్కి అయితే 2 మార్క్స్ ఎక్కువగా ఇవ్వట్లేదు, బట్ చదువుకుంటేనే మంచిది. తెలంగాణ స్టూడెంట్స్కి అయితే మాత్రం 2 మార్క్స్ ఇస్తారు కనుక చదువుకోండి, విడిచిపెట్టద్దు, ఓకే. నెక్స్ట్ పేజ్ చూద్దాం స్టూడెంట్స్. నెక్స్ట్ ఇవి 4 మార్క్స్ అండి. IUPAC నేమ్స్ అడుగుతుంటాడు, అలాగే ఓకేనా. నేమ్ ఇచ్చేసి స్ట్రక్చర్స్ రాయమంటాడు, SN1, SN2, రిస్మిక్ మిక్సరు, రిటర్న్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్, ఎనెన్షియోమర్స్, సో ఇటువంటి అడుగుతుంటాడు. గ్రిగ్నార్డ్ రియేజెంట్, ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఫినాల్స్, నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాల్, అండ్ నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడండి, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ఆఫ్ ఫినాల్. సో ఇవన్నీ 4 మార్క్స్ అండి, ఓకేనా. నెంబర్ మీరు చూడకండి, ఓకేనా. ఇందులో ఉన్నాయి టోటల్ ఒక 6, 7 ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 4 మార్క్స్ ఉన్నాయి. ఈ మీకు పాసిబుల్ అయినంత వరకు నేర్చుకోండి, ఓకేనా. నెక్స్ట్ పేజ్ చూద్దాం స్టూడెంట్స్. ఇక్కడ ఇవి ఏంటంటే ఆర్గానిక్ నేమ్డ్ రియాక్షన్స్ అండి. సో ఇవి మీకు ఎస్ఎస్ వస్తాయి, 8 మార్క్స్ వస్తాయి. లేదంటే 2 ఇచ్చేసి 4 మార్క్స్కైనా అడగచ్చు, లేదంటే 1 ఇచ్చేసి 2 మార్క్స్కైనా అడగచ్చు, వాడి ఇష్టం, ఓకేనా. ఇక్కడ ఏంటంటే మీకు ఒక 25 వరకు నేమ్డ్ రియాక్షన్స్ ఉంటాయి, బట్ నేను ఇక్కడ ఇంపార్టెంట్ ఒక 15 మాత్రం ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కంప్లీట్ చేయాలి, చేయకపోతే మాత్రం చాలా కష్టం, ఏది ఇచ్చినా ఇబ్బంది పడతారు, ఓకేనా. సో ఎట్టి పరిస్థితుల్లో వీటిని విడిచిపెట్టద్దు. సో స్టూడెంట్స్ ఇవి ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఓకేనా, 1 డే స్టడీ ప్లాన్ అండి. సో దీన్ని మీరు ఫాలో అయితే మాత్రం ఫుల్ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కావాలంటే మీరు ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ తీసుకొని చూడండి, మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మీకే తెలుస్తుంది, ఓకేనా. సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి, ఓకేనా. క్రింద నుండి డిస్క్రిప్షన్లో ఉండే వీడియోస్ కూడా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.